రామాయణ గాథను అక్షరబద్ధం చేసి భవిష్యత్తు తరాలకు అందజేసిన మహర్షి వాల్మీకి పేరును యూపీలోని అయోధ్య విమానాశ్రయానికి పెట్టనున్నారు. ఈ విమానాశ్రయాన్ని మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామ్ అని పేరు పెడతారు. దీనిని అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తిస్తారు. అయోధ్యకు ప్రపంచ దేశాలతో అనుసంధానం చేస్తారు. అయోధ్యలో నిర్మించిన రామాలయం చుట్టూ మహత్తరమైన నగరాన్ని నిర్మించబోతున్నారు. అయితే ఈ నగరం వాల్మీకి అయోధ్యకాండలో వర్ణించిన అయోధ్య పట్టణంలో ఉండకపోవచ్చు. అప్పటి అయోధ్యలో ఉన్న సుఖశాంతులు ఈ పట్టణంలో ఉంటాయో లేదో భవిష్యత్తే నిర్ణయిస్తుంది. 2031 సంవత్సరంలో అయోధ్య రామాలయం చుట్టూ ఒక దివ్యమైన నగరాన్ని నిర్మించాలన్న పట్టుదలతో కృషి జరుగుతుంది. 2031 నాటికి 80,000 కోట్ల రూపాయల ఖర్చుతో 250 వివిధ ప్రాజెక్టుల నిర్మాణం సమాంతరంగా జరుగుతోంది. 34 ప్రభుత్వ సంస్థలు ఈ నిర్మాణాలు చేస్తున్నాయి. భక్తుల తాకిడి తక్కువగా ఉన్నప్పుడు రోడ్ల నిర్మాణం చేస్తున్నారు. వీటికి భక్తిపథ్, రామపథ్, జన్మభూమి పథ్ వంటి పేర్లు పెట్టారు. జన్మభూమి పథ్ ద్వారా వెళితే 360 అడుగుల ఎత్తు, 235 అడుగుల వెడల్పు ఉన్న రామాలయం దర్శనం ఇస్తుంది. అక్కడి రాళ్లకు శిల్పులు పనివారు తుది మెరుగులు దిద్దుతున్నారు. జనవరి 22న ఈ రామాలయానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఈ రామాలయం 2.7 ఎకరాలలో విస్తరించి ఉంది. అందులో 30% విస్తీర్ణంలో రామాలయ నిర్మాణం జరిగింది. మిగిలిన భూమిలో చెట్లు చేమలు నాటి సుందరంగా తీర్చిదిద్దారు. 2019 నవంబర్లో బాబ్రీ మసీదు రామమందిర వివాదంలో సుప్రీంకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 1980 దశకం నుంచి రామజన్మభూమి వివాదం తీవ్రమైన విషయం తెలిసిందే. ఈ దేవాలయం నిర్మాణానికి 20 లక్షల మంది స్వచ్ఛంద సేవకులు 12.7 కోట్ల హిందూ కుటుంబాల నుంచి 3,500 కోట్ల రూపాయల విరాళాలు సేకరించారు. అయోధ్యలో రోడ్ల విస్తరణకు అనేక ఇళ్లను, దుకాణాలను కూల్చివేయాల్సి వచ్చింది. ఇప్పుడు పునర్నిర్మించిన భవనాలకు ఒకే రకం క్రీమ్ రంగు, కాషాయ రంగు వేస్తున్నారు. వీటి మీద దేవాలయం బొమ్మ వేస్తున్నారు. ఇక దుకాణాల షట్టర్ల మీద స్వస్తిక్ గుర్తు, కాషాయ జెండా, విల్లంబులు, శంఖం, గదా బొమ్మలు వేస్తున్నారు. లేక శ్రీరామని దేవనాగరి లిపిలో సింపుల్గా రాస్తున్నారు. యాత్రికులు ఇప్పటికే వందల వేల సంఖ్యలో వస్తున్నారు. వారిలో కొందరు కాశీని అయోధ్యతో పోలుస్తున్నారు. అయోధ్యకు మాస్టర్ ప్లాన్ 2031, విజన్ అయోధ్య 2047 పేరుతో మొత్తం 250 ప్రాజెక్టులు చేపట్టారు. 80,000 కోట్ల ఖర్చుగా గల ఈ ప్రాజెక్టులను సమాంతరంగా చేపట్టారు. ఈ పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అయోధ్యకు గ్లోబల్ సిటీగా రూపొందించడానికి కేంద్రం భారీగా నిధులు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 1,200 ఎకరాలలో 2,200 కోట్లతో కొత్త టౌన్షిప్ను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి 5 సంవత్సరాల సమయం పడుతుంది. కొత్త విమానాశ్రయం ఇప్పటికే సిద్ధమైంది. రైల్వే స్టేషన్ను ఆధునీకరించారు. సరయూ నదిలో పడవ ప్రయాణాలు, స్పీడ్ బోట్ ఏర్పాటు చేస్తున్నారు. మ్యూజియం, ఆధ్యాత్మిక థీమ్ పార్క్ నిర్మాణం, రామాయణ ఫారెస్ట్ కూడా ఏర్పాటు అవుతున్నాయి. రామ మందిరానికి ప్రత్యేక పవర్ స్టేషన్, మురుగునీరు పారుదల సౌకర్యం, జలశుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తారు. దేవాలయ నిర్మాణంలో సిమెంటు కానీ ఇనుము కానీ వాడకుండా నాగర ద్రవిడ సాంప్రదాయాలకు అనుగుణంగా దేవాలయ నిర్మాణం చేశారు. పనివారు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. ఆర్కిటెక్ట్ గుజరాత్ నుంచి వస్తే శిల్పులు ఒడిషా నుంచి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి వచ్చిన నిపుణులైన పనివారు కలపతో దారు శిల్పాలను చెక్కారు. ఇత్తడి పనివారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. టేకు మహారాష్ట్ర నుంచి వస్తే గ్రానైట్ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చింది. రామ్లాలా లేక బాలరాముడి విగ్రహాన్ని త్వరలో గర్భగుడిలో పెడతారు. కానీ దేవాలయం మొత్తం పని పూర్తి కావడానికి మరో సంవత్సర కాలం పడుతుంది. అయోధ్యకు ప్రస్తుతం ప్రతి నెల 45 లక్షల మంది టూరిస్టులు వస్తున్నారు. కొత్త భవనాలు, రోడ్ల నిర్మాణానికి అయోధ్యలో పాత భవనాలను, దుకాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. దీనిపై స్థానిక ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. అయితే నష్టపరిహారం ఇచ్చిన తరువాతనే భవనాలను కూలగొడుతున్నామని, యాజమాన్య పత్రాలు ఉన్నవారందరికీ ఎటువంటి సమస్య ఉండదని, నష్టపరిహారం చెల్లిస్తామని, అయితే
ఆక్యుపై చేసుకున్న వాళ్ళు లేకపోతే కబ్జా చేసిన వారికి మాత్రం ఎటువంటి నష్టపరిహారం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా దేశమంతా జనవరి 22వ తేదీ కోసం ఎదురు చూస్తున్నది. అలాగే ప్రపంచంలో ఎక్కడ హిందువులు ఉన్నా వారు ఈ కార్యక్రమాలను ఏ తీరులో జరుగుతుంది, ఎంత మహత్తరంగా జరుగుతుందని ఎదురు చూస్తున్నారు.